నిన్నటి రోజున లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామంలో జరిగినటువంటి ఇష్యూకు తెలుగుదేశం పార్టీకి కానీ మా మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డికి కానీ వారి అనుచరులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఏదో అతని వ్యక్తిగత కక్షలతో చేసుకున్నటువంటి దుశ్చర్యగా భావిస్తున్నాం. మేము ఇటువంటి అరాచకాలు అయ్యా రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాం, ఎంపీపీగా చేసినాం, సర్పంచ్గా చేసినాం, జడ్పీటీసీగా చేస్తున్నామని చెప్తున్నారు. కానీ మీరు గత 5 ఏళ్ళు ఏం చేసినారు? బాధితులంతా మా వెనకాలే ఉన్నారు. వారందరికీ కూడా మీరు ఎంతో అన్యాయం చేసినారు. ఈ పాపాలన్నీ పండించే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ ప్రభుత్వం కాదు, మాకు మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు కానీ మాకు నీతిగా ఎలా బతకాలి, ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు చేయాలి అనేటువంటి దాని మీదనే మాకు చెప్తారా. కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడమని ఏ రోజు కూడా మాకు చెప్పబోరు. ఏదైనా మేము తప్పు చేస్తూ ఉంటే దాని మీద కూడా మాకు పిలిచి మందలిస్తాడే కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడమని మాకు చెప్పరు. మీరు చేసినటువంటి పాపాలు, గతంలో చేసినటువంటి పాపాలు, ఎన్నో ఆక్రమణలకు గురైనటువంటి బాధితులు వచ్చి రోజు వాపోతున్నారు. వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమంటారే కానీ వ్యక్తిగతంగా ఏ రోజు కూడా మాకు ఫలానా వారి మీద వ్యక్తిగతంగా మీరు కక్ష తీర్చుకోండి, ఫలానా వారి మీద మీరు ఈ రకంగా పాల్పడండి అని చెప్పి ఏ రోజు కూడా చెప్పరు. మీరు చేసినటువంటి పాపాలే ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే జరిగింది. కానీ మాకు కానీ మా మినిస్టర్ గారికి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వాళ్ళు చట్టం తన పని తాను చేస్తుంది అని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు. ఏమని చెప్పారంటే గంజాయి బ్యాచ్ అని అన్నారు. గంజాయికి అడ్డాగా మార్చిన ప్రభుత్వం ఏది అని ప్రశ్నిస్తున్నాం. మేము గంజాయికి అడ్డాగా మార్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేగాని మా ప్రభుత్వంలో గంజాయి బ్యాచులను, సారాయి బ్యాచులను ఏ రోజు కూడా మా మినిస్టర్ గారు కానీ లోకల్గా ఎవరు ప్రోత్సహించబోమని తెలియజేసుకుంటున్నాం.